నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ కురుమ సంఘం అధ్యక్షుడు యగ్గే మల్లేశం గారు ఇటీవల చేసిన ఒక ప్రసంగం గురించి, దానికి వస్తున్న స్పందనల గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. మనకు దీనిపై కొన్ని సోర్సులు అందాయి. నమస్కారం. అవును, ఇక్కడ ఒకవైపు సంఘం నాయకుడి వాదనుంది, మరోవైపు అదే సంఘం సభ్యుల నుంచి పారదర్శకత కావాలంటూ చాలా గట్టిగా వినిపిస్తున్న డిమాండ్ కూడా ఉంది. అసలిక్కడ గొడవంతా ఎక్కడ మొదలైందంటే, సంఘం ఆర్థిక వ్యవహారాల గురించి, ముఖ్యంగా ఈ కోట్ల రూపాయల ఆదాయం గురించి కొందరు ప్రశ్నలడిగారు. మ్మ్. అయితే దానికి జవాబుగా లెక్కలు కాకుండా నువ్వెవడవురా అగడడానికి అన్నట్టుగా బెదిరింపులు, వ్యక్తిగత దాడులు ఎదురయ్యాయి. ఒక సామాజిక సంస్థలో జవాబుదారీతనం అడిగితే ఇలాంటి పరిస్థితి ఎందుకొస్తుంది? సరే, ఇక దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక కుల సంఘానికి సంబంధించిన విషయం కాదు. అంటే సభ్యుల విరాళాలు, ప్రభుత్వ నిధులతో నడిచే ఏ సంస్థలోనైనా ఇది ఉత్పన్నమయ్యే సమస్యే. నిజమే. కుల సంఘాలు సమాజంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి వాటి నుంచి పారదర్శకతను ఆశించడం, ఆ నిధులు ఎలా ఖర్చవుతున్నాయో తెలుసుకోవాలనుకోవడం సభ్యుల ప్రాథమిక హక్కు. కరెక్ట్. ఈ నేపథ్యంలోనే మనం ఈ మొత్తం వివాదాన్ని చూడాలి. ముందుగా అందరినీ ఇంతలా ఆలోచింపజేస్తున్న ఆ ప్రసంగంలోని ముఖ్యాంశాలు చూద్దాం. తనపైన, సంఘంపైన సోషల్ మీడియాలో కొందరు సంఘ వ్యతిరేక శక్తులు కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మల్లేశం గారు ఆరోపించారు. హ్మ్. తన మాటలను వక్రీకరించి సంఘానికి, కులానికి ద్రోహం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇది మామూలే కదా. విమర్శ చేసేవారిని ద్రోహులు లేదా వ్యతిరేక శక్తులు అని ముద్రవేయడమనేది చాలా పాత వ్యూహం. అవును. ఇలా చేయడం వల్లేమవుతుందంటే, వాళ్లు అడుగుతున్న ప్రశ్నలో నిజం ఉందా లేదా అనే చర్చ పక్కకు వెళ్ళిపోతుంది. అంటే అసలు విషయం పక్కకు వెళ్ళి మొత్తం దృష్టి ప్రశ్న నుండి ప్రశ్న అడిగిన వ్యక్తి మీదకు మళ్ళుతుంది. ఇక్కడే అసలు విషయం మరింత ముదిరింది. ఆయన తన అనుచరులకు కొన్ని సూచనలు చేశారు. విమర్శించేవారిని నిలదీయమని. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, నువ్వెవడవరా వెధవా, సంఘానికిరా వచ్చి మాట్లాడు అని. ఓ. అంతేకాదు, నీ ఊరెక్కడ, నీ తల్లిదండ్రులెవడు, సంఘం గురించి నీకేమన్నా తెలుసా అని అడగమని ఆయన ప్రోత్సహించారు. నీ తల్లిదండ్రులెవరు అని అడగటమా? అవును. అంతటితో ఆగకుండా వాళ్లకు తగిన బుద్ధి చెబుతాం, టైమొస్తది అని హెచ్చరించడం నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది. ఇది చాలా చాలా ప్రమాదకరమైన ధోరణి. అంటే నీ తల్లిదండ్రులెవరు అని అడగడంలో ఉద్దేశం ఏంటి? అది కేవలం ఒక ప్రశ్న కాదు. కానేగాదు. అది ఒక దాడి. ఆ ప్రశ్న ద్వారా ఈ సంఘం గురించి, ఈ చరిత్ర గురించి మాట్లాడే అర్హత, స్థాయి నీకు లేవు అని అవతలి వ్యక్తి అస్తిత్వాన్నే ప్రశ్నించడమది. కరెక్ట్. దీనివల్ల చర్చ, జవాబుదారీతనం నుండి వ్యక్తిగత దాడుల వైపు, హింసను ప్రేరేపించే స్థాయికి వెళ్తుంది. మరాయన తనను తాను ఎలా సమర్థించుకున్నారు? సంఘం చేస్తున్న మంచి పనుల గురించి కూడా మాట్లాడారు కదా. అవును, మాట్లాడారు. ఖమ్మంకు చెందిన ఒక హమాలీ కూతురుకు ఎంబీబీఎస్ సీటు వస్తే ఫీజు కట్టలేని పరిస్థితిలో సంఘం ₹1,00,000 సహాయం చేసిందని, ఇతరుల సహాయంతో కలిపి మొత్తం 3 లక్షలకు పైగా సాయం అందిందని వివరించారు. అది మంచి పనే, ప్రశంసించాల్సిన విషయమే. అవును. పేద విద్యార్థులెవరైనా ఉంటే సహాయం చేస్తామని కూడా చెప్పారు. ఆయన వాదనలో సేవా కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలు బాగానే ఉన్నాయి. సంఘం ఆదాయాన్ని నెలకు 1.5 నుండి 2 కోట్ల రూపాయల వరకు పెంచాలని లక్ష్యముందని, ఆ డబ్బుతో ప్రతి జిల్లాలో కుర్మ సంఘ భవనాలు నిర్మిస్తామని అన్నారు. 1.5 నుంచి 2 కోట్ల నెలకు? అవును, నెలకు. అంటే సంవత్సరానికి దాదాపు 24 కోట్లు. అంతే. కాని ఇక్కడే నాకొక సందేహం వస్తోంది. చెప్పండి. ఒకవైపు ₹1,00,000 విద్యార్థికి సాయం చేశామని చెబుతూ, మరోవైపు 1.5 కోట్ల ఆదాయం గురించి, ఒక ఎంపీ అభ్యర్థికి ₹10 లక్షల సాయం చేశామని మాట్లాడుతున్నారు. ఓ, రాజకీయ విరాళాలు కూడా ఉన్నాయా? ఉన్నాయి. ఈ రెండింటి మధ్య ఉన్న అంతరం చాలా పెద్దదిగా అనిపించడం లేదా? మీరు చాలా ముఖ్యమైన పాయింట్ లేవనెత్తారు. ఆ విద్యార్థినికి సహాయం చేయడం ప్రశంసనీయమే, ఎవ్వరూ కాదనరు. నిజమే. కానీ 1.5 కోట్ల నెలసరి ఆదాయం, లక్షల్లో రాజకీయ విరాళాలు అనేవి చాలా పెద్ద ఆర్థిక వ్యవహారాలు. ఇంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? దేనికి ఖర్చు పెడుతున్నారు? ఇక్కడే అసలు చర్చ మొదలవ్వాలి. సరే, ఈ బెదిరింపుల సంగతి కాసేపు పక్కన పెడితే అసలు ఈ ఆస్తుల కథ ఏంకి? ప్రజలు ప్రధానంగా ఏ విషయాల గురించి అడుగుతున్నారు? మన సోర్సుల ప్రకారం మన్సూరాబాదు భూమి, కోకాపేటలోని దొడ్డి కుమరయ్య ఆత్మగౌరవ భవనం గురించి ఎక్కువగా ప్రస్తావనొస్తోంది. అవును, అసలు వివాదానికి మూలం ఇక్కడే ఉంది. ఈ ఆస్తులు దాతలు, ప్రభుత్వమిచ్చిన భూములపై, నిధులపై నిర్మించబడ్డాయి. వీటి ప్రాథమిక ఉద్దేశ్యం సామాజిక సేవ. అంటే హాస్టళ్లు, విద్యార్థులకు వసతి లాంటివి. ఖచ్చితంగా.
పేద కుర్మ విద్యార్థులకు హాస్టళ్లు నిర్మించడం, వారికి తక్కువ ఖర్చుతో విద్యా, వసతి అందించడం. కానీ ఇప్పుడు ఏం జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయంటే ఈ భవనాలను, భూములను వాణిజ్య సంస్థలకు లాభాపేక్షతో లీజుకిస్తున్నారు. ఉదాహరణకు మన్సూరాబాద్లోని భూమిని బిర్లా ఓపెన్ మైండ్స్ అనే ప్రైవేట్ పాఠశాలకు లీజుకు ఇచ్చారని, కరెక్ట్. అలాగే కోకాపేటలోని ఆత్మగౌరవ భవనాన్ని నారాయణ విద్యాసంస్థలకు లీజుకు ఇచ్చారని మన సోర్సులు చెప్తున్నాయి. అవును, ఈ ఆరోపణలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. సభ్యులు అడుగుతున్న ప్రశ్నలు కూడా అవే. ఏమని అడుగుతున్నారు? ఈ లీజు ఒప్పందాల వివరాలు ఏమిటి? ఎంతకాలానికి లీజుకిచ్చారు? నెలకు ఎంత ఆదాయం వస్తోంది? ఆ ఒప్పంద పత్రాలను బయటపెట్టమని అడుగుతున్నారు. ఇది సరైన డిమాండే కదా? అంతకంటే ముఖ్యంగా ఈ లీజుల ద్వారా సమాజానికి తిరిగి ఏం మేలు జరుగుతోంది? ఆ బిర్లా స్కూల్లో ఎంతమంది కురుమ విద్యార్థులకు ఉచితంగా లేదా రాయితీపై విద్య అందుతోంది? ఆహా, ప్రభుత్వం భూమి ఇచ్చింది, సమాజం బాగుపడాలనే తప్ప దానితో వ్యాపారం చేసి లాభాలు గడించడానికి కాదు కదా. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉంటుంది. కాని ఇంకో కోణంలో చూస్తే ఉమ్, ప్రతి చిన్న విషయానికి లెక్కల బయట పెడుతూ కూర్చుంటే నాయకత్వం వేగంగా నిర్ణయాలు ఎలా తీసుకోగలదు? కొంత గోప్యత అవసరం లేదా? ఇది మంచి ప్రశ్న. వ్యాపార సంస్థలలో పోటీని తట్టుకోవడానికి కొంత గోప్యత అవసరం కావచ్చు, కానీ సామాజిక సేవా సంస్థల విషయంలో ఇది వర్తించడు. ఇక్కడ నమ్మకమే పునాది. నమ్మకం. ఆ నమ్మకం పారదర్శకతతోనే వస్తుంది. గోప్యత పేరుతో సమాచారాన్ని దాచిపెట్టడం మొదలుపెడితే అక్కడే అనుమానాలకు బీజం పడుతుంది. అంటే మీరు చెప్పేది పారదర్శకత అనేది ఒక ఆప్షన్ కాదు, అది ఒక బాధ్యత అని. నిస్సందేహంగా. అంతేకాదు, ఇది చట్టపరమైన అవసరం కూడా. ఓ, అలాగా? అవును. సాధారణంగా ఇలాంటి సంఘాలు, సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద నమోదవుతాయి. దాని ప్రకారం వారి ఆర్థిక లావాదేవీలను ప్రతి సంవత్సరం ఆడిట్ చేయించి ఆ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలి. అంటే ఆ రిపోర్ట్లు పబ్లిక్ డాక్యుమెంట్లేనా? అవే పబ్లిక్ డాక్యుమెంట్లు. అంటే ఎవరైనా వాటిని అడిగి తెలుసుకోవచ్చు. ఈ వివరాలన్నీ ఒక వెబ్సైట్లో పెడితే అసలీ గొడవే ఉండదు కదా. నిజమే. ఆడిట్ రిపోర్ట్లతో పాటు ఈ లీజు ఒప్పంద పత్రాలను కూడా అందుబాటులో ఉంచాలనే డిమాండ్ కూడా వస్తోంది. సరిగ్గా అదే. పారదర్శకత ఉన్నచోట అనుమానాలకు, పుకార్లకు తావుండదు. సమాచారం అందుబాటులో లేనప్పుడే అవి వ్యాపిస్తాయి. కరెక్ట్. నేను తప్పు చెయ్యనప్పుడు లెక్కలు చూపించడానికి నాకేంటి భయం అనే ధైర్యం ఉండాలి. అంటే దీని మొత్తం సారాంశమేమిటంటే ఇక్కడ రెండు భిన్నమైన ఆలోచనల మధ్య, రెండు విభిన్నమైన నాయకత్వ శైలుల మధ్య ఘర్షణ కనిపిస్తోంది. అవును. ఒకవైపు నాయకుడిని ప్రశ్నించవద్దు, విధేయంగా ఉండు, లేకపోతే నువ్వు ద్రోహివి అనే వాదన. మరోవైపు ఇది మా అందరి సంఘం, ప్రశ్నించే హక్కు మాకుంది, వార్షిక ఆడిట్ వివరాలు, ఒప్పంద పత్రాలు చూపించండి అనే డిమాండ్. ఖచ్చితంగా. మీ తల్లిదండ్రులెవరు అనే వ్యక్తిగత దాడికి సరైన ప్రతిస్పందన ఇదే. ప్రశ్న అడిగిన వ్యక్తి యొక్క గుర్తింపు, వారి నేపథ్యం లేదా వారు సంఘానికి ఏమి చేశారనేది పూర్తిగా అసంబద్ధం. ప్రశ్నలో పస ఉందా లేదా అన్నదే ముఖ్యం. అంతే. ఆ ప్రశ్న సరైనదా కాదా అనే దానిపై చర్చ జరగాలి. అంతేగాని ప్రశ్న అడిగిన వారిపై దాడి చేయడమనేది బలహీనతను సూచిస్తుంది. నిజమే. అది బలహీనతను చూపించడమే కాకుండా సమాజంలోని యువతకు ఒక తప్పుడు సంకేతం పంపుతుంది. ఎలా? పెద్దలను ప్రశ్నించకూడదు, వారు చెప్పింది గుడ్డిగా వినాలి అనే పాతకాలపు ఆలోచనను ఇది బలపరుస్తుంది. ఇది సంఘమెదుగుదలకు మంచిది కాదు కదా. అస్సలు కాదు. నాయకత్వమంటే అధికారం కాదు, అది ఒక బాధ్యత. బాధ్యత. సభ్యులు తమ నమ్మకంతో అప్పగించిన వనరులను, ఆస్తులను కాపాడి వాటిని సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించటం ఆ బాధ్యతలో భాగం. ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్నప్పుడు సభ్యులు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పడం కూడా నాయకత్వ లక్షణమే. ఈరోజు మనం సామాజిక నాయకత్వంలో రెండు విభిన్నమైన పద్ధతులను చూశాం. ఒకటి, విధేయతను ఆశిస్తూ ప్రశ్నలను బెదిరింపులతో, వ్యక్తిగత దాడులతో పక్కదారి పట్టించటం. ఇది ఒక రకమైన నిరంకుశ ధోరణి. మరొకటి, పారదర్శకత అనే సూత్రం మీద, ప్రశ్నించే సభ్యుల హక్కు మీద ఆధారపడటం. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఇది వినేవారికి ఒక ముఖ్యమైన ప్రశ్నను మిగులుస్తుంది. సభ్యుల విరాళాలు, ప్రభుత్వ మద్దతుతో నడిచే ఒక సామాజిక సంస్థ నాయకుడిని ఆర్థిక వివరాల గురించి అడిగినప్పుడు సరైన స్పందన ఏది? ఆ వివరణను గౌరవప్రదంగా అందించి అనుమానాలను నివృత్తి చేయడమా? లేక ప్రశ్న అడిగిన వ్యక్తి ఉద్దేశ్యాలను, వారి గుర్తింపును, వారి తల్లిదండ్రులను శంకించడమా? ఈ పరిస్థితి ఒక ప్రాథమికమైన సంఘర్షణను మన ముందు ఉంచుతోంది. ఒక సామాజిక సంస్థ యొక్క ప్రాథమిక విధి,
దాని నాయకుల ఆశయాలకు, వారి అధికారానికి కట్టుబడి ఉండటమా, లేక ఆ సంస్థను నమ్మి వనరులను అప్పగించిన సభ్యులకు జవాబుదారీగా ఉంటూ పారదర్శకంగా నిర్వహించడమా? మనం సభ్యులుగా ఉన్న ఏ సమాజంలోనైనా దీని గురించి ఆలోచించడం ఎంతో అవసరం. ఎందుకంటే ప్రశ్నలు అడగడం ఆగిపోయిన రోజు ఏ సంస్థ అయినా తప్పుదారి పట్టే ప్రమాదముంది.